పింఛన్ల విషయంలో వైసీపీ డ్రామాలు కావాలనే కుట్రలు చేస్తున్నారన్న చంద్రబాబు. ఏపీలో పెన్షన్లు అందక 39 మంది మృతి, అన్ని ప్రభుత్వ హత్యలే అంటున్న విపక్షాలు. ఏపీలో యథేచ్ఛగా ఈసీ నిబంధనల ఉల్లంఘన, సత్యసాయి జిల్లాలో ఇంటింటి ప్రచారంలో వాలంటీర్లు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ రైతు సత్యాగ్రహం దీక్షలు, కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్. రాబోయే ఎన్నికల్లో కూటమి గెలుపు తథ్యం, క్షత్రియ సమ్మేళనంలో రఘురామకృష్ణంరాజు వెల్లడి. కేసీఆర్ పై మిడ్ మానేరు ముంపు బాధితులు ఆగ్రహం, తమకు బీఆర్ఎస్ అధినేత క్షమాపణలు చెప్పాలని డిమాండ్. హత్యా రాజకీయాలు పోవాలంటే వైసీపీని ఓడించాలి, కడప జిల్లాలో బస్సు యాత్రను ప్రారంభించిన షర్మిల. ఎన్నికల వేళ బీజేపీకి కూనా శ్రీశైలం గౌడ్ గుడ్ బై, సీఎం రేవంత్ దీపాదాస్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక. పేర్ని నానికి బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి హెచ్చరిక, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సీరియస్ వార్నింగ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన, ఎండిన పంట పొలాలను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ అధినేత. కర్నూలు జిల్లాలో భారీగా నగదు పట్టివేత, లారీలో అక్రమంగా తరలిస్తున్న 91 లక్షలు సీజ్. తొలితరం తెలుగు న్యూస్ రీడర్ కన్నుమూత, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శాంతి స్వరూప్ మృతి. తెలంగాణలో 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు. యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పనే కాంగ్రెస్ లక్ష్యం, ఏఐసీసీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఖర్గే. సాయంత్రం ఢిల్లీలో ఈసీ ప్రత్యేక సమీక్ష, తక్కువ ఓటింగ్ నమోదయ్యే ప్రాంతాలపై చర్చ. హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో భూకంపం, రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైనట్లు ఎన్సీఎస్ వెల్లడి. ఏడోసారి కూడా రెపో రేట్లో మార్పు లేదు, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన. స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 90, నిఫ్టీ 30 పాయింట్లు నష్టం. ఇవాళ హైదరాబాద్తో తలపడనున్న చెన్నై, ఉప్పల్ వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్.